సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాల సాయిరం డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నుంగునూరు మండల మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ లక్కర్స్ ప్రభాకర్ వర్మ, పీఏసీఎస్ మిట్టపల్లి చైర్మన్ శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాలకు పైగా పంటల సాగు జరిగినట్లు అధికారులు అంచనా వేసినట్టు తెలిపారు. అయినప్పటికీ మొక్కజొన్న కోసి నెల దాటినా కల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఈ ముంతా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని రైతాంగం పంట నష్టపోయి చాలా తీవ్ర ఆందోళన ఉంది. అయితే ఈ రైతాంగం యొక్క సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి భారత రాష్ట్ర సమితి తరపున మా పార్టీ ప్రతినిధి బృందం ఇప్పుడే వచ్చి ఒక వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో అందజేసినాం. అసలు మేము ప్రధానంగా కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుల సమస్యల పట్ల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా మొద్దు నిద్రలో ఉన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. మొన్నటికి మొన్న విత్తనాలు కావచ్చు, నిన్న యూరియా విషయంలో, చెప్పుల లైన్ల విషయంలో కూడా ఆ కష్టాలు తీరకముందే మళ్ళీ ఈ చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కూడా మళ్ళీ అదే రకమైన కష్టాలు రైతులకు రిపీట్ అవుతున్నాయి. మీరు ఈ అకాల వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా ప్రభుత్వం ముందస్తుగా చాలా ఉదాసీనంగా ఉండడం వల్ల, మొద్దు నిద్రలో ఉండడం వల్ల రైతులను హెచ్చరించడంలో కావచ్చు, అక్కడ కళ్ళాల్లో ఉన్న పంట కావచ్చు, ఇటు మార్కెట్ తెచ్చిన పంట కావచ్చు, పంటలో ఈ పొలాల్లో ఉన్నటువంటి కోయని పంట, ఇవన్నీ విషయంలో కూడా రైతులు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే జిల్లాలో ప్రధానంగా సుమారు 6 లక్షల ఎకరాల్లో మనకు పంట విస్తీర్ణం ఉన్నది. వివిధ రకాల పంటల్లో అది వరి, మొక్కజొన్న, పత్తి, అదే రకంగా ఇతర ఉద్యానవన పంటలు, కూరగాయలు అన్నీ కలిపి 6 లక్షల ఎకరాలు. దాంట్లో ప్రధానంగా 3,70,000 ఎకరాల్లో వరి, అదే రకంగా 1,20,000 ఎకరాల్లో పత్తి, 28 నుంచి 30,000 ఎకరాల్లో మొక్కజొన్న ఉన్నది. మీరు మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆల్రెడీ మొన్ననే ఇటీవల గమనించవచ్చు. వీళ్ళు ఎప్పుడు మొక్కజొన్నకు సంబంధించి రైతులు బతుకమ్మ, దసరా, దీపావళి మొత్తం మొక్కజొన్న రైతులు ఆడ ధాన్యం ఆరవసి పెట్టింది. కానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించి, తాత్సారం వహించి, జాప్యం చేయడం వల్ల సుమారు ఈ 28,000 ఎకరాల్లో 70,000 మెట్రిక్ టన్నుల పంట వస్తుందనేది ఒక జిల్లా అధికారుల అంచనా. ఇంకా 25 క్వింటాలు పర్ ఎకర్ వేస్తేనే అంత వచ్చింది. ఇంకా 30 క్వింటాలు పర్ ఎకర్ వేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అటువంటి విషయాన్ని మరి విస్మరించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడంలో జాప్యం వహించడం వల్ల కూడా రైతులు నష్టపోయిన విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఇప్పుడు జరిగి 48 గంటల నుంచే ఇంతకుముందే వాతావరణ శాఖ హెచ్చరించిందని పెడచెవిన పెట్టి రైతులను అలర్ట్ చేయకుండా ఇప్పుడు గడిచి ఈరోజు పొద్దున నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారి ఫీల్డ్ మీద లేరు. అక్కడ పంట నష్టపోయి పంట పొలాల్లో రైతులు లబోదిబో అంటారు. మార్కెట్కు తెచ్చిన రైతులు అటు కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా కొబ్బరికాయలు కొట్టిరు తప్ప అసలు మరి కొనుగోలు అయితే జరుగుతలేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు, జిల్లాలో ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ అంటే వరి దిగుబడి అంచనా 5 లక్షల మెట్రిక్ టన్నులు.